దిస్ ఈజ్ అ క్రిటికల్ క్వశ్చన్. సో కొంచెం డెప్త్గా ఆలోచించాలి. వెన్ డిడ్ ఎన్సీఆర్టీ అండర్టేక్ ద రివ్యూ ఆఫ్ ది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్? జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం పునః సమీక్షను ఎన్సీఆర్టీ ఎప్పుడు చేపట్టింది? సో ఇక్కడ ఎన్సీఆర్టీ ఎప్పుడు చేపట్టింది అనే క్వశ్చన్కి ఇక్కడ ప్రధానంగా గమనించినట్లయితే 1986 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986 ఆధారంగా 1988లో సమీక్ష చేసింది. అదేవిధంగా 2000 సంవత్సరంలో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ని తీసుకొని వచ్చింది. 2005లో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ని తీసుకొని రావడం జరిగింది. అంతేగాని 2001, 2002, 2003 కాదు. 75, 80, 90 ఇవి కూడా కాదు. 92, 95, 98 ఇవి కాదు. కేవలం 1988, 2000, 2005లో మాత్రమే జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం పునః సమీక్షను చేయడం జరిగి ఆ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్లు తీసుకొని రావడం జరిగింది అని గమనించండి. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 గురించి మనం మాట్లాడతాం. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2000 గురించి మాట్లాడతాం. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 1988 మాట్లాడతాం. ఓకేనా? సో ఇది చాలా ఇంపార్టెంట్ అంశం, గుర్తుపెట్టుకోండి.